guys, welcome back to Bindas Ammai Vlogs. Please do support, like, share, subscribe. Don't miss it guys. ఇప్పుడైతే నేను ఈషా ఫౌండేషన్కి వెళ్తున్నా. నిన్న వెళ్ళేటప్పుడు నా రూమ్కి నేను ఆటోలో వెళ్ళాను. నిన్న రూట్ చూసి ఇప్పుడు నేను బై వాక్లో వెళ్తున్నా. అది మన టాలెంట్. టిఫిన్ కోసం ఆగాను. తినేసాను టిఫిన్. ఇంకా మళ్ళీ మెట్రో దగ్గరికి నడుస్తున్నా. మెట్రో ఎక్కినాక మాట్లాడదాం. వీడియో తీయడం నడవడం అంటే కొంచెం కష్టంగానే ఉంది. మెట్రోకి వచ్చేసాను. టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తూ మాట్లాడదాం. ఇప్పుడు నేను ఉండే ప్లేస్ నుంచి మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి. మెజెస్టిక్కి మనకు మెట్రో కూడా అవైలబుల్లో ఉంది. వచ్చేసింది మెట్రో. లోపలికి వెళ్దాం. సీట్ దొరకలేదు. వచ్చేసాను మెజెస్టిక్ మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి మనకి బస్సెస్ ఉంటాయి. బస్ స్టాండ్కి వెళ్ళాలి. డైరెక్ట్ ఉంది మెట్రో నుంచి బస్ స్టాండ్కి అయితే. లైక్ చూడండి, ఇక్కడ మొత్తం సెక్యూర్డ్గా లైక్ ఎయిర్పోర్ట్ లెక్క అనిపించింది నాకైతే మెజెస్టిక్ మెట్రో స్టేషన్ అయితే. వచ్చేసాను. పక్కనే ఉంది బస్ స్టాండ్. ఇది మనకి ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే చిక్బల్లాపూర్ బస్సెస్ ఉంటాయి. నేను రన్నింగ్లో ఎక్కాను బస్సు. టికెట్ తీసేసుకున్నా. నేను సమ్మర్లో వెళ్ళాను, సో నాకు హీట్ ఎక్కువ ఉంటుంది అనిపించింది. బట్ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. చిక్బల్లాపూర్ వచ్చేసింది. దిగాను. ఇక్కడ నుంచి మనకి డైరెక్ట్ ఈషా ఫౌండేషన్కి బస్సెస్ ఉంటాయి. తమిళనాడు కదా, ఇక్కడ కూడా బస్సెస్ ఫ్రీనే. బస్ మొత్తం లేడీసే ఫిల్ అయ్యే ఉన్నారు. టికెట్ తీసేసుకున్నా. వచ్చేసింది ఈషా ఫౌండేషన్ వే. చూడండి, ఈషా కనిపిస్తుంది ఇక్కడ నుంచి కూడా. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ ఉండే, బికాజ్ నేను శివుడు భక్తురాల్ని. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈషా ఫౌండేషన్ వచ్చింది. దిగుతున్నాం. ఇక్కడ ఆటోస్ కూడా ఉన్నాయి వెళ్ళడానికి. తెచ్చుకున్న వాటర్ బాటిల్లో వాటర్ అయిపోయాయి. డస్ట్బిన్లో వేసేసిన. ఎక్కడ కనిపిస్తున్నా నేను అసలుకి ఆగట్లేదు అనమాట. ఇంకా ఫీల్ వేరు. ఇంకా ఎక్స్ప్రెస్ కూడా చేయలేను. అక్కడ కొంచెం కనిపిస్తుంది చూడండి, అది కూడా నేను వదిలిపెట్టట్లేదు. మా ఫ్రెండ్ అంటుంది లోపలికి వెళ్ళి చూద్దాం పదా అని అంటుంది. చెప్పులు తీయడానికి వచ్చిన. చెప్పులు తీసి ఇక్కడ ఇస్తే మనకి ఈషా ఎగ్జిట్ దగ్గర అయితే ఇస్తారంట. బ్యాగ్లో వేసేసుకుని వెళ్దాం లోపలికి. టోకెన్ ఇచ్చాడు. ఎగ్జిట్ దగ్గర మనం ఆ టోకెన్ ఇస్తే మనకి మన చెప్పల్స్ మనకి రిటర్న్ ఇస్తారు. పెట్టేశాను. ఎంట్రన్స్లో మనకి నాగదేవత దర్శనం అయితే అవుతుంది. చూడండి, ఇంకా కొండల మధ్యలో ఆదియోగి. ఎంత పీస్ఫుల్గా ఉందో. ఆదియోగి అంటే మొదటి యోగి అని అర్థం. స్టాచ్యూని డిజైన్ చేయడానికి 2 years పట్టిందంట. 102 అడుగులతోని డిజైన్ చేశారు. ఈ డిజైన్ చేయించింది సద్గురు సాయి. అసలు పేరు జగ్గి వాసుదేవ్ సద్గురు సాయి. యోగాని ప్రమోట్ చేయడానికి అయితే డిజైన్ చేయించారంట. 2017 February 24th స్టార్ట్ చేశారు. స్టాచ్యూ యొక్క వెయిట్ వచ్చేసి 500 tons ఉంటుంది. 250 tons స్టీలే యూస్ చేశారంట. ఇక్కడ మనకి సాటర్డే కానీ సండే కానీ 3D లేజర్ షో ఉంటుంది, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు కూడా. సో నేను వెళ్ళింది అయితే మండే కాబట్టి నేను చూడలేకపోయాను. మీరు ఒకవేళ లేజర్ షో చూడాలి అనుకుంటే సాటర్డే సండే విజిట్ చేయండి. So guys, finally reached Adiyogi. I am feeling very happy. See.
కిందికి వచ్చాను. నందేశ్వరుడు, శివుడు ఎక్కడుంటే అక్కడ కంపల్సరీ నందేశ్వరుడు ఉండాలి కదా. పక్కనే త్రిశూలం ఉంది. ఇది రీసెంట్గా డిజైన్ చేశారంట నందేశ్వరుడి త్రిశూలం. ఇక్కడ కిందనే యోగేశ్వర లింగం ఉంటుంది. వెళ్దాం పదండి అక్కడికి. అసలుకి ఇక్కడ యోగేశ్వర లింగం దగ్గర ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అస్సలు ఎలో చేయట్లేదు. మనం వెళ్ళేది అక్కడ ఎంట్రన్స్ నుంచి. నేను సీక్రెట్గా కొన్ని క్లిప్స్ తీసిన. వెళ్తున్నా, నేను వెళ్ళే వేనే ఎంట్రన్స్. చాలామంది అక్కడ అంటే పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. పిన్ డ్రాప్ సైలెంట్ ఉంది. ప్రసాదం కూడా అక్కడ కిందనే మనం తీసుకునేది. కొండల మధ్య ఎంత బాగున్నదో కదా, ప్రశాంతంగా. కంప్లీట్ అయిపోయింది చూడ్డం అయితే దర్శనం. మనం ఇక్కడ ఎంట్రన్స్లో చెప్పాల్సి ఇచ్చాం కదా, ఇంకా ఇక్కడ టోకెన్ ఇచ్చి తీసుకుంటున్నా. చెప్పారు కదా మనకి ఎగ్జిట్లో ఉంటుంది తీసుకోవాలని. ఫుల్ ఆకలి అవుతుంది. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, సో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తినాలి. కర్డ్ రైస్ అండ్ ఫిల్టర్ కాఫీ ఏంటో కదా కాంబినేషన్. లేదండి, నాకు కర్డ్ రైస్, నా ఫ్రెండ్కి కాఫీ. సో నాకు ఫుల్ ఆకలి అవుతుంది, అందుకే కర్డ్ రైస్ చెప్పాను. పక్కనే ఇక్కడ రుద్రాక్షలు, ఆదియోగి ప్రింట్ ఉన్న షర్ట్స్, ఆయిల్, ఇంకా చిన్న షాపింగ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఈశాన్ పర్చేస్ చేస్తున్నాను. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి, తీసుకున్నా. ఇంకా వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు ఇంకో రెస్టారెంట్ ఉంది పక్కనే, దాని పేరు చూడండి ఏంటో, మీకు వెంటనే గుర్తొచ్చేసిద్ది. చంద్రముఖి. మూవీ ఇమాజినేషన్ అయింది వెంటనే రెస్టారెంట్ నేమ్ చూడగానే. మరి ఎవరి పేరో ఈ రెస్టారెంట్ నేమ్స్కి యాక్చువల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళ నేమ్స్ పెడతారు కదా, మరి వాళ్ళ ఇంట్లో ఎవరి నేమో అది చంద్రముఖి. లేదంటే చంద్రముఖి అంటే మీనింగ్ ఏంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి బస్సు కానీ ఆటో కానీ ఎక్కడమే. మనకి ఇక్కడ బయట నుంచి కూడా చూడొచ్చు ఈశాని. నేను ఎగ్జిట్ అయిపోతున్నా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ మిస్ ఇట్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి. ఆటోస్ ఉన్నాయి, ఇంకా బస్సెస్ ఉంది. మనకి ఇక్కడ నుంచి అయితే ఆటో అయితే ఎక్కువ ఎక్స్పెన్సివ్ కదా ఇటు సైడ్. సో నేను అందుకే బస్సెస్ ప్రిఫర్ చేస్తున్నా. ఇంక బస్సు అయితే వచ్చేటప్పుడు కూడా బస్సులోనే వచ్చాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. మనకి బెంగళూరుకి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. ఇంకా మనం బెంగళూరు బస్సెస్ ఎక్కి బెంగళూరుకి వచ్చేయడమే. బాయ్ గాయ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.